అందరు బాగున్నారండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు బగారా చికెన్ కర్రీ వండుతున్నానండి. బగారా ఎలా వండాలో మీకు తెలుసండి. ఒక పావు కేజీ వండుతున్నాను. ఈ బౌల్స్ ఒకటి వండుతున్నానండి. బగారా రైస్ ఉడుకుతుంది. మెల్లగా కలుపుకోవాలి. ఈ వీడియో నేను యూట్యూబ్లో పెట్టానండి, నా ఛానల్లో చూసుకోండి. సిమ్లో పెట్టుకోవాలి, తగ్గించుకోవాలి. మెల్లగా ఉడుకుతుంది. 1కి 2 కప్పులు నీళ్లు పోసానండి. దీని మీద చికెన్ వండుతున్నానండి. ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి చుట్టుపక్కల గ్రైండ్ చేసుకొని ఒక 4 పావులు ఆయిల్ పోసానండి. చికెను ఒక పావు కేజీ కంటే ఎక్కువ ఉంటుంది. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి పచ్చపక్కగా వేసుకోవాలి. ఇందులో లవంగాలు, ఇలాంచి, దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు, ఒక 5-6 మిరియాలు వేసానండి. ఏమేయాలో మీకు తెలుసండి, పదే పదే చెప్పకుండా ఇలా వేసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెమే వేస్తున్నానండి, ఎందుకంటే చికెన్లో మొత్తం కలిపేసుకున్నాను. కొంచెం వేస్తున్నాను, 1/2 స్పూను. చికెను కలిపేసి మొత్తము అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము, కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర మొత్తము కలిపి, ఉప్పు మొత్తం కలిపి పెట్టుకున్నానండి. 1 గంట సేపు ఇలా కలిపి పెట్టుకుంటే మొత్తం మసాలా మంచిగా పడుతుందండి. ఇందులో కొంచెం ధనియాల పొడి, మసాలా పొడి, చికెన్ మసాలా కూడా కలిపానండి. ఇలా ఈ విధంగా చేసుకోండి. చికెన్ కర్రీ రకరకాలుగా చేసుకోవచ్చు. ఇందులో ఇదొక రకం అండి. మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఇది వేసుకోవాలండి. కొంచెం ఎర్రగా ఫ్రై చేశాను ఉల్లిగడ్డలు. కలుపుకోవాలండి. మొత్తం మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. చికెను కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలండి. చికెన్లో అన్నీ వేసేసానండి. కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇదొక రకం అండి. మంచిగా మగ్గాలి. మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఇప్పుడు బగారాలోనండి మూత తీసి చూడండి. ఇందులో కొంచెం జిలేబీ రంగు వేస్తున్నానండి. చూడండి, పాలలో కలిపి చిటికెడు రోజ్ వాటర్ అండి. ఇందులో నెయ్యి కూడా వేసుకోవాలి. కవడా వాటర్ కూడా వేసుకోవచ్చండి, పొద్దుతిరుగుడిది. నెయ్యి వేస్తున్నానండి. పుదీనా వేసుకుంటున్నానండి. బగారా అండి, ఇది బిర్యానీ కాదు, బగారా చికెన్ కూర వండుతున్నాను. కొంచెం గ్రేవీ కూడా చేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచుకోవాలి. చికెన్ కర్రీకి కలుపుకోవాలండి. ఇందులో ఇప్పుడు కొంచెం పెరిగేసుకోవాలండి. ముందుగా వేసుకోలేదు నేను. బిర్యానీకి అయితే ముందే వేసుకోవాలండి.
ఒక స్పూన్ వేస్తున్నాను. కలుపుకోవాలండి. మొత్తం మంచిగా కలుపుకోవాలి. బగారా రైస్ చూడండి రెడీ అయిపోయింది. ఎంత బాగుందో. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి ఇస్తానండి. తీసి కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. కొంచెం పోసుకున్నట్టుందండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇదంతా మంచిగా దగ్గర కావాలి, ఉడకాలి. గ్యాస్ ఫ్లేమ్ హై పెట్టుకోవాలండి. అంత ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవాలండి. సరిపోని వేసుకోవాలి. ఒక స్పూను కొబ్బరి పొడి అండి. ఒక 3-4 జీడిపప్పులు, గసగసాల ఒక అర స్పూను గసగసాలు వేసి మిక్సీ పడుతున్నానండి. చికెన్ కర్రీలో వేసుకోవాలి. మూత తీసి కొబ్బరి, గసగసాల, జీడిపప్పు పేస్టు పోసేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. హెల్త్ కూడా మంచిదండి. ఈ విధంగా ఒకసారి చేసుకొని ఎంత బాగుంటుందో. టేస్టీగా ఉంటుందండి. ఈరోజు సండేనండి. సండే స్పెషల్ బగారా రైస్, చికెన్ కర్రీ. కొంచెం గ్రేవీ ఉండాలని వాటర్ పోసానండి. ఒక గ్లాసు. ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టాలి. మూత తీసి కసూరి మేతి వేసుకోవాలండి. కొంచెము ఒక అర స్పూను కలుపుకోవాలి. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఉడికిపోయింది. ఇలా ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన చికెన్ కూర రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోండి. ఈరోజు సండే స్పెషల్గా బగారా రైస్, చికెన్ కూర వండుకున్నానండి. ఈ విధంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఎలా ఉందో మీ ఫ్రెండ్స్కు పంపించుకోండి. కుటుంబం అంతా చక్కగా తినండి. చాలా చాలా బాగుంటుంది. రైస్లోనైనా, చపాతీలోనైనా, జొన్న రొట్టెలోనైనా బాగానే ఉంటుందండి. ఈ విధంగా చేసుకొని తినండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. కారము, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, పెరుగు మొత్తం కలిపి 1 గంట సేపు నానబెట్టి ఇట్లా ఫ్రిడ్జ్లో ఉంచానండి. తర్వాత 1 కప్పు నూనె పోసి ఫ్రై చేసేసాను. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకొని తింటే ఇలా చేసుకొని తినండి.